చూడండి మనం కెమెరామెన్ కింద పైన తిప్పుకున్నట్లయితే యాక్సిడెంట్ అవుతుంది బండికి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మళ్ళీ తాటికల్కి వచ్చామన్నమాట. ఈరోజు ఏంటంటే ఈరోజు బుర్రల బండి చేశాను. బండితో అన్నాడు చెట్టుకి పైనుంచి గెల్ల అయితే తోస్తా ఉన్నాడు ఒక్కొక్కటిగా, మామూలుగా లేదన్నమాట. మంచి చూడండి, గెల్లల కింద దబదబా కింద పడతా ఉన్నాయి. ఈ విషయం అన్నమాట. ఈ చుట్టుపక్కల ఉండే చెట్లు అన్నమాట, వాటిలో కూడా అక్కడక్కడ వచ్చున్నాయి. చూడండి ఒకసారి. ఇది మనోడు ఇక్కడ కత్తితో కొడతా ఉన్నాడు. చూడండి ఒకసారి, బాగా కొడతా ఉన్నాడు ఫ్రెండ్స్. మనలందరూ బాగా పోగేస్తూ ఉన్నారు అన్నమాట. కాయలు చుట్టుపక్కల పడినటువన్నీ బాగా అన్నీ తీసుకొచ్చి ఒకే దగ్గర వేసి ఆ తర్వాత వాటిని కస నరికిన సామిరంగా లోపల ముంజులు ఉంటాయి, తినేద్దాము. తీయగా బాగుంటాయి అన్నమాట. ఇవి చూడండి ఒక పక్కన ఫ్రెండ్స్. ఇవన్నీ లేతకాయలు, కొన్ని కండకాయలు, కొన్ని ముదిరికాయలు ఉన్నాయన్నమాట. బాగా నల్లగా ఉన్నాయి చూసారా. ఇవి చూడండి కండకాయలు అన్నమాట. ఈ కండకాయలు మనం 4-5 తింటే మన కడుపు నిండిపోద్ది. మనోడికి తెలగ బాగుతా ఉన్నాడు. ఇట్లాగన్నీ ముదురు అన్నమాట. కొన్ని లేతవేను, ఒక గెల 2 గెలలు ముదురు ఉన్నాయి. ఇప్పుడు మనోళ్ళు లాగుతా ఉన్నారు. ఒక పక్క ఆయన కొడతా ఉన్నాడు. తాటికాయ ఒక దెబ్బ ఏటికి వేస్తే కొడతా ఉన్నాడు అన్నమాట. ఇంకొక గెల మనోడు పక్క నుంచి వేసాడు. దాన్ని కూడా మనం ఇప్పుడైతే దాన్ని నరికి పొగులు పెడదాము. చిన్న కాయలు 2 కాయలు పక్కన పెట్టుకున్న ఇంటికి తోపోదామని చెప్పేసి. చూడండి కాయ చూడండి, ఇది కండకాయ నేను తీసుకున్నాను అన్నమాట. నేను కూడా ఈ వినయ్ ఈ లుంజి లేపాడా ఇది పెట్టినా. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే బుర్రల బండి అయితే తయారు చేద్దాం అన్నమాట. నా దగ్గర ఒక 2 బుర్రలు ఉన్నాయి. తాటి బుర్రలు ఇప్పుడే తిని ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. చూడండి, వీటిని వెనకాల చెక్కుని ఆ తర్వాత బుర్రల బండి అయితే తయారు చేద్దాం. ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడే తాటికెళ్ళి తిన్నాం కాబట్టి బుర్రల బండి చేయాలనిపించింది. చాలా రోజులైంది, ఇప్పుడు చిన్నప్పుడు నడిపామన్నమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా నడిపుంటే కామెంట్ చేయండి. ఒకసారి బుర్రల బండి తయారీ చూడండి ఒకసారి మీరు కూడా. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా చేస్తారన్నమాట. ఫస్ట్ అయితే మనం పంగాల కర్ర అయితే కొట్టుకున్నాము. దీనికి 2 పంగాలు ఉన్నాయి, 2 ఏదైనా వాడుకోవచ్చు. కాకపోతే మనం మెయిన్ పెద్దది వాడదాము. మామూలుగా అయితే చాలా వరకు చక్కటి పంగాలు వాడుతుంటారు. మన దగ్గర అంత లేదు కాబట్టి కొద్దిగా ఇది చక్కగా లేదు, కుంటిగా ఉంది. అయినా పర్వాలేదు, మీకు చూపించడానికి కోసం నేను చేస్తున్నాను అన్నమాట. సో ఇదేంటంటే మనకి చక్కగా ఉంటే బండి బాగా కరెక్ట్గా పోతుంది. ఒకసారి ఇది చూడండి, ఇదే పంగాలు మనకు కర్ర ఇక్కడ పడాలన్నమాట. సో ఈ కర్ర దీంట్లోనే కొద్దిగా తీసుకొని నేను దీనికి బిళ్ళలాగా చెప్పుకోవాలన్నమాట. ఫస్ట్ ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకున్నారు కదా. ఈ విధంగా మనము ఒకటి కర్ర అయితే కొట్టుకోవాలా. కొట్టుకున్న తర్వాత దీన్ని ఆ పక్క ఈ పక్క లైట్గా చెక్కుందాం, ఎందుకంటే బుర్రలకి మనకి కరెక్ట్గా దిగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం చెక్కుందాం ఫస్ట్. ఈ విధంగా బిళ్ళలా మనం చెక్కోవాలన్నమాట. ఈ విధంగా చెక్కుంటే మనకి దిగేదానికి బాగుంటుంది. బుర్రంగా మనం అయితే సైడ్ చెక్కుందాం. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం బ్యాక్ బాగా చెక్కుందాం అనమాట. ఈ విధంగా తెల్లంగా చెక్కుని సేమ్ బుర్ర ఇంకోటి కూడా ఇదే విధంగా చెక్కుందాం. తినేసా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇంకో బుర్ర కూడా ఒకసారి చెక్కేసుకుందాం అనమాట. సో ఇది బాగా ఈ విధంగా మనం కరెక్ట్గా సైజులు చూసుకొని ఈ విధంగా కరెక్ట్గా ఉంటే మనకు బండి బాగా దొరుకుతుంది అన్నమాట. ఈ విధంగా వెళ్ళిపోద్ది. ఈ విధంగా ఒకసారి దీన్ని మళ్ళీ బాగా చెక్కుందాం. ఇప్పుడు మనం 2 ఈ విధంగా పెట్టుకొని ఈ బిళ్ళ అనేది మనం దీన్ని కరెక్ట్గా సెంటర్ చూసుకొని మనం కరెక్ట్గా దింపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, యువతలకు వచ్చేసి కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా సెంటర్లో దిగిందన్నమాట. ఇది ఈ విధంగా సెంటర్లో దిగి ఈ పక్క పొక్కల పక్క ఎక్కడైనా దిగిందంటే మనకు బండి కరెక్ట్గా మూవ్ కాదన్నమాట. సో కరెక్ట్గా ఇక్కడ మనం కరెక్ట్గా దింపుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది. సో ఈ పక్క కూడా మనం కరెక్ట్గా అలాగే దింపుతాం అన్నమాట. దూరం నేను నడపతాడు.
ఫ్రెండ్స్ డమ్ముల్స్ లాగా ఉంది కదా, ఇదే మన బుర్రల బండి. సో ఇది మన బుర్రల బండి అన్నమాట. మనకు కావాలంటే ఈ విధంగా మనం జిగ్జాగ్ చేసుకోవచ్చు, బండి మోడల్ కావాలనుకుంటే ఈ విధంగా. సో ఈ విధంగా మనం ఒకసారి బాగా ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. మనకు ఒకసారి చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే మనం చూడండి సైడ్లు మనకి జిగ్జాగ్ ఎలా ఉందో ఈ విధంగా మోడల్ మనకు బాగుంటుంది. సేమ్ మనం కూడా ఇదే ప్యాటర్న్ ఇక్కడ కానీ మనం చేసుకున్నట్లయితే ఇంకా సూపర్ ఉంటుంది బండి. అది కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాము. ఈ పక్క చేయలేదు ఇంకా, ఈ పక్క ఇంకోసారి చేసుకొని చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మన బండి అయితే రెడీ అయిపోయింది అన్నమాట. సో చూసారు కదా చుట్టూ రెండు పక్కల జిగ్జాగ్ ఎలా ఉందో. ఈ విధంగా మనం చేసుకుంటే సరిగ్గా ఉంటుంది బండి, మోడల్గా ఉంటుంది. మనకు గ్రిప్పులు లాగా ఉంటాయి అన్నమాట. ఇవి మనకు గతుకుల్లో పోయినా కూడా మన గ్రిప్పులు అదరకుండా పోతూ ఉంటుంది. సో దీన్ని మనం డమ్ములుగా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇలాగా మంచి పెద్ద బుర్రలు, ముదురుపకాయ బుర్రలు అయితే ఈ విధంగా మనం డమ్ములుగా కూడా వాడుకోవచ్చు. సో ఇది ప్రస్తుతానికి మనం బండిగా వాడుకుందాం. ఇప్పుడు మన సూర్యబాయ్ అయితే దీన్ని నడుపుతాడు అనమాట. చూద్దాం ట్రైల్ వేస్తాడు, ఎలా నడుపుతాడో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇది పంగాలు. మనకు స్టీరింగ్ కావాలంటే ఈ విధంగా మళ్ళీ మనం వెనకాల ఒక బుర్ర కొట్టుకోవాలన్నమాట. ఖచ్చితంగా ప్రతి బండికి స్టీరింగ్ అనేది అవసరం. మనకు పుల్లలాగా ఉంటే కడుపులో గుచ్చుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం స్టీరింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒకలాగా చెక్కాలన్నమాట. కుసుగా చెక్కితే మనకు కరెక్ట్గా ఉంటుంది వ్యవహారం. ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా కుసుగా చెక్కున్నాం అన్నమాట. ఒకసారి బుర్రకు కూడా మనము ఈ పక్క స్లైస్ చేసి కొద్దిగా బొక్క అయితే పెడదాము. ఫ్రెండ్స్, ఈ విధంగా బొక్క అయితే పెట్టాం కదా, కొద్దిగా దీన్ని కత్తితో ఈ విధంగా తట్టుకుందాము. ఎందుకంటే మనకు మెత్తగా దిగుతుంది, లేదంటే కొద్దిగా కష్టంగా దిగుతుంది అన్నమాట. ఆ తర్వాత దీన్ని కట్టగా పెట్టి మనము గుచ్చాలా, ఈ విధంగా కూర్చోాలా. ఆ తర్వాత ఫస్ట్ గట్టి కొట్టాలా. చూసారా ఫ్రెండ్స్, కర్ర అయితే యువతలకు రాకుండా మనం చూసుకోవాలన్నమాట. సో కరెక్ట్గా ఇప్పుడు మన బుర్ర బండి కరెక్ట్గా ఉండదు చూడండి. ఇది స్టీరింగు. ఇప్పుడు ఒకసారి బండి కింద పెట్టి నడుపుతాం ఒకసారి. సో ఈ విధంగా పంగల కర్రని కరెక్ట్గా మనం దీంట్లో వేసుకుంటే బండి వెళ్ళిపోద్ది అన్నమాట. ఈ విధంగా ఒకసారి మన సూర్యుని నడుపుతాం, చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం బండి చూసారు కదా, బండి అయితే గతుకులలో కూడా జమ్మని వెళ్ళిపోతా ఉందన్నమాట. మామూలుగా లేదు చూడండి. మనం కెమెరా మన కింద పైన లోపల మొత్తం పెట్టిస్తూ ఉన్నాడు అనమాట. ఒకసారి నుంచి లాంగ్ నుంచి కూడా చూద్దాము. బండి నడుస్తూ ఉంటాం చూడండి ఒకసారి. ఈ వెళ్ళిపోవడం స్టీరింగ్ మనం తిప్పుకోవాలి, కరెక్ట్గా తిప్పుకున్నట్లయితే యాక్సిడెంట్ అవుతుంది బండికి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బుర్రల బండ్లు ఎన్నో మనం ఇంకా పెడతాము. అలాగే ఇంకా ఎన్నో బండ్లు మన పాత వీడియోలు చూడండి, చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరిలాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.